సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో హెల్త్ గురించి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం, మీ అందరికీ రావాలనే ప్రయత్నం ఇది. హెల్త్ గురించి చాలా చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి అందున విమెన్ హెల్త్ గురించి, గైనిక్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడదాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ శ్రవంతి గాదిరాజు గారు. ఈరోజు ఒక మంచి టాపిక్, అందరికీ యూస్ఫుల్ అయ్యే టాపిక్, అందరూ కావాలి అనుకునే టాపిక్ గురించి మాట్లాడదాము. నమస్తే మ్యామ్. నమస్తే ఝాన్సీ. ఎలా ఉన్నారు? గుడ్ ఝాన్సీ. మ్యామ్, కొంతమందిలో సంహౌ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఏదో చెప్తూ ఉంటారు, పీరియడ్ ముందు పీరియడ్ తర్వాత ఏవో సమ్ డౌట్స్ ఉంటాయి, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలని, లైఫ్ స్టైల్ మార్చుకోవాలని చెప్పి. ఎవరైనా కానీ పిల్లల కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్న వాళ్ళకి మీ తరఫు నుంచి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎనీథింగ్ ఈస్ ప్లాన్డ్. ఇంతకు ముందు కూడా మనం ఎప్పుడో టాపిక్ మాట్లాడినప్పుడు అనుకున్నాం, ఏదైనా ప్లాన్ చేస్తే అది ప్రాపర్ గా వర్కౌట్ అవుతుంది. అన్ప్లాన్డ్ ఇవి కొంచెం హ్యాఫజార్డ్ గా అవుతాయి. అందులో ప్రెగ్నెన్సీ అనేది కంపల్సరీగా ప్లాన్ చేసుకోవాలి. ఈ కాలంలో, పాతకాలంలో ఏంటంటే ఏదో తెలియకుండా 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయేవి, ఇండ్లలో ఉండిపోయే వాళ్ళు. ప్లానింగ్ అట్లా ఏం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ యూస్ టు బి హౌస్ వైఫ్స్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్స్ యూస్ టు బి వర్కింగ్. అన్ని రకాల దాంట్లో ఉన్నారు ఆడవాళ్ళు. సో మెయిన్ వర్కింగ్ ఉమెన్ కి ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఫ్లూగా వచ్చేసింది అని అంటే కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ జనరేషన్ గురించే మాట్లాడుకుందాం. ఈ జనరేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్స్, ఈ రెండు అవుతున్నాయి. లేట్ మ్యారేజెస్ అంటే అరే అగైన్ కెరియర్ అని, దానివల్ల ప్రెగ్నెన్సీ కూడా అంతే. కెరియర్ కొంచెము, డబ్బులు సంపాదించి, పిల్లలు ఇప్పుడే ఉంటే బర్డెను, వాళ్ళని పెంచడానికి ఖర్చులు, స్కూల్ ఖర్చులు చాలా చాలా అని చెప్పి ముందు నుంచి కొంచెం ప్లాన్డ్ గా చేసుకుంటున్నారు. సో ఆ ప్లానింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ తో రిలేటెడ్. ఎప్పుడు కూడా 30 తర్వాత ప్లానింగ్ అంత మంచిగా ఉండదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ దట్టు. సో 24 to 26 ఇయర్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, 28 సెకండ్. సో 30 లోపల 2 పిల్లలు అయిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మదర్ హెల్త్, పుట్టే బేబీ హెల్త్, అండ్ నెక్స్ట్ కాంప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏజ్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. సరే, ఇంకప్పుడు అదంతా కెరియర్ ఓరియంటెడ్ కాబట్టి మనం ఏజ్ అది కాకపోతే నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు డేట్స్ అంటే పీరియడ్ బట్టి డేట్స్ ఉంటాయి. పీరియడ్ అంటే డే 1, మనకి ఈరోజు పీరియడ్ స్టార్ట్ అయితే వాళ్ళని డే 1 అంటాం. ఆ డేట్ ని డే 2, డే 3, డే 4 అలా ఉంటాయి. సో అండం విడుదల ఎప్పుడు ఉంటే అప్పుడు కంపల్సరీగా భార్యాభర్త ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయాలి. అది మంచిగా ఫామ్ అవుతుంది. అంటే గుడ్ డేట్స్ అంటాం వాటిని. అవి 9th to 19th డే. అంటే డే 9 నుంచి డే 9. ఈ 10 days లో మళ్ళీ 14th డే ఇస్ ద ఎగ్ డేట్. అంటే ఎగ్ ఆ టైంలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో 10th to 16th డే ఇంకా మంచిగా ఎగ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్. సో ఈ డే 1, డే 2, డే 3, డే 9, డే 10 ఎలాగనుకుంటామంటే రెగ్యులర్ పీరియడ్ ఉండే వాళ్ళకి మాత్రమే అది వీలవుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటే 35 days కు, 40 days కు, 60 days కు అట్లా వచ్చే వాళ్ళకి ఈ ఎగ్ డేట్ ని మనం చెప్పలేము. సో ఎగ్ డేట్ ఎలా చెప్పగలుగుతాము? రెగ్యులర్ పీరియడ్ అంటే 90% వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్సే ఉంటాయి. అంటే 28 days సైకిల్, ఆర్ 30 days సైకిల్, ఆర్ 35 days సైకిల్. అంటే వీళ్ళకి ప్రతి 30 days కి వస్తుంది, అలాగే ప్రతి 35 days కి పీరియడ్ వస్తుంది. సో వాళ్ళకి ఈ 9th to 19th డే ఆర్ వెరీ గుడ్ డేట్స్. ఎగ్ రిలీజ్ బాగుంటుంది. ఆ టైంలో కంపల్సరీ భార్యాభర్త కలవండి అనేది మనం ఇచ్చే సజెషన్. ఇర్రెగ్యులర్ డేట్స్ ఉండే వాళ్ళకి కష్టం, అందుకని వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్స్ ఇస్తాం. రెగ్యులర్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు అందరికి పీసీఓడి ఉండడం బట్టి ఎక్కువ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటున్నాయి. సో వాళ్ళకి ఏం చేస్తాము అంటే రెగ్యులర్ చేస్తాము. ఫస్ట్ రెగ్యులర్ చేసేసుకొని అంటే సైకిల్ ని మంత్లీ వన్స్ అన్నట్లు చేసేసుకొని ఒక 3 months తర్వాత ఎగ్ పీరియడ్ ని మనం విత్ మన డేట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది వన్ ఆఫ్ ద మంచి, చాలా బాగా కూడా అది రియాక్ట్ అవుతుంది. రెగ్యులర్ చేసుకొని ప్లాన్ చేస్తే వర్కౌట్ అవుతుంది. సెకండ్ ఏంటి అని అంటే వీళ్ళకి ఇంకో డౌట్స్ ఏముంటాయి అని అంటే, మాకు ఇంకా బాగా తెలియాలి బికాస్ మేమంతా వర్కింగ్ ఉమెన్. మా హస్బెండ్ నైట్ డ్యూటీ ఉంటే నేను మార్నింగ్ డ్యూటీ ఉంటాను. సో మాకు ఎలాగుంది కలవడం అనేది పెద్ద సమస్య. ఇప్పుడు ఉండే దాంట్లో అసలు ఐటీ పీపుల్ పాపం వాళ్ళు ఏంటంటే చాలా హెవీ వర్క్ చేసి
ఇట్లా డ్రైన్ అయిపోతారు. అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఉండే వాళ్ళు కూడా సెక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది ఇప్పుడు. ఒకటి ఏజ్, లేట్ ఏజ్ వల్ల 30 తర్వాత పెద్దగా యాక్టివిటీస్ ఉండవు వాళ్ళకి బ్రెయిన్ లో. తర్వాత ఎప్పుడు చూసినా సంపాదించాలి, టార్గెట్ అచీవ్ చేయాలి, వీటి మీద ఉండి సెక్స్ మీద మనకి ఇప్పుడు స్టడీస్ షోయింగ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది, అమ్మో డైలీ పార్టిసిపేట్ చేయాలా, ఆ టైంలో స్ట్రెస్ ఫీల్ అవుతారు. స్ట్రెస్ ఫీల్ అయ్యి ఏమవుతారు, సరిగ్గా చేయలేకపోతారు. అంటే మగవాళ్ళకి ఎరెక్షన్ అనేది అవసరం. స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు అవి సరిగ్గా వర్కౌట్ కావు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం ముందే. సో హౌ యు ఆర్ కంఫర్టబుల్, ఇఫ్ యూ ఆల్టర్నేట్ డేస్ ఎలా ఉంటాయి వాళ్ళని బట్టి వాళ్ళకి, అంటే డిపెండ్స్. పేషెంట్ అనము, క్లయింట్ అంటాం వీళ్ళని. వీళ్ళిద్దరిని భార్యాభర్తలు కూర్చోబెట్టి ఒక చిన్న కౌన్సిలింగ్ ఇచ్చి, సో మీకు ఇలా కంఫర్టబుల్లా, అంటే మెయిన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఆల్వేస్ మేల్, మగవాళ్ళు, వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండాలి. అలాగే ఆడవాళ్ళకి కూడా అది ఉండాలి, అంటే ఆ మూడ్ అట్లా ఉంటేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇద్దరు ఇన్వాల్వ్మెంట్, ఎమోషనల్ బాండింగ్, అది కూడా మెకానికల్ కాకుండా ఎమోషనల్ గా లవ్, అఫెక్షన్, అవి ఎప్పుడు ఇంపార్టెంట్. అప్పుడు ఆ ఎగ్ స్పర్మ్ మంచిగా కలిసి ఒక పిండం ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో గుడ్ డేట్స్ విత్ రెగ్యులర్ పార్టిసిపేషన్ విత్ ఎమోషనల్ బాండింగ్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకేంటి, అందరికి డైట్, అంటే ఆహారపు అలవాట్లు. ఆహారపు అలవాట్లకు వస్తే మనం ఎప్పుడు చెప్పేది హెల్దీ డైట్ అంటాము. సో ఒబేసిటీ ఉండేవాళ్ళు బరువు తగ్గాలి ప్రెగ్నెన్సీ ముందు, అది చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ చేసుకునేటప్పుడు అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్ చేసుకోవాలి. డైట్ లో ప్రోటీన్ డైట్ ఎక్కువ పెట్టుకోండి, ఫైబర్ డైట్ ఎక్కువ పెట్టుకోండి. ఎప్పుడు చెప్పేది వాటర్ శాతం ఎక్కువ తాగాలి, ఎందుకంటే యూరిన్ ఫ్రీగా పోవాలి. యూరిన్ లో మంట గానీ, దురదలు గానీ, నొప్పి గానీ ఇలాంటివి ఉండకూడదు. సో అందుకని డైటరీ చేంజెస్, డ్రై ఫ్రూట్స్, రెగ్యులర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే కీరా, క్యారెట్, అంటే సలాడ్ టైప్ ఎక్కువ తినడము. ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది అంటే కెలరీస్, అంటే ఎనర్జీ ఉంటుంది కానీ ఫ్యాట్ రాదు. సో డైటరీ చేంజెస్ అవి. అలాగే మైల్డ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవాలి, అంటే హెల్దీగా ఉండడానికి. అంటే రక్త ప్రసరణ బాగా ఉండాలి బాడీలో అన్నిటిలో. సో ఆ రక్త ప్రసరణ బాగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే మంచిగా వాకింగ్కి వెళ్ళండి చాలు, ఏదో ఒకటి నీ ఇష్టం. స్విమ్మింగ్కి వెళ్తావా, స్కిప్పింగ్, ఎనీథింగ్, ఒక చిన్న వ్యాయామం. సో ఇలాగా చేసి రెగ్యులర్ డైట్ మంచిగా తీసుకొని, హెల్దీ డైట్, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, ఫైబర్ తీసుకోవాలి, యూరిన్ మోషన్ ఫ్రీగా ఉండాలి. సెకండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. థర్డ్ టైం, అంటే గుడ్ డేట్స్, వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఎగ్ డేట్స్ చూసుకోవాలి, ఆ డేట్ మిస్ కాకుండా చూసుకోవాలి. సెకండ్ అది. ఫోర్త్ పాయింట్ ఏంటి, మెకానికల్ కాకుండా ఎమోషనల్ బాండింగ్ తోటి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ఇవన్నీ చేస్తే సక్సెస్ఫుల్ గా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఓకే. సో ఎవరైనా కానీ లాంగ్ టర్మ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే మనం చెప్పిన ఈ 4 టిప్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కన్సీవ్ అవ్వడం, అంటే పిల్లలు పుట్టడం అనేది మన ఇండియాలో అండ్ మనకి కూడా పర్సనల్గా చాలా అదొక ఎమోషనల్ బాండింగ్. కాబట్టి ఇది వేరేలా తీసుకోవడం, లేకపోతే వేరే కామెంట్ చేయడం అలా కాకుండా ఎవరైతే యూస్ఫుల్ అనుకుంటున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.